హైదరాబాద్ పరిధి గందిపేట ప్రభుత్వ భూముల కబ్జా కుట్ర కేసులో మరో ఇద్దరిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు రాధాకృష్ణ, ప్రవీణ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ జీవోలు సృష్టించి ప్రభుత్వ భూములను కాజేసేందుకు చేసిన కుట్రను పోలీసులు బట్టబయలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయలు వసూలు చేశాడు. నిందితుడు రాధాకృష్ణ ప్రభుత్వ భూములకు నకిలీ యాజమాన్య హక్కు పత్రాలు సృష్టించారని తెలిపారు సైబర్ పోలీసులు. గండిపేట భూముల వ్యవహారంలో 12 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని తెలిపారు. రాధాకృష్ణ నుంచి నకిలీ జీవో కాపీలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు కమిషనర్. 5 ల్యాప్టాప్లు, 12 చెక్ బుక్లు, 13 స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. 7 బ్యాంక్ పాస్ బుక్స్, 10 ఏటీఎం కార్డులు, 31 భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు సైబర్ పోలీసులు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు సైబర్ పోలీసులు. నెంబర్ 18 లో ఫేక్ జీవో సర్క్యులేట్ చేసిన కేసులో గతంలో 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న దాంట్లో ప్రధానమైన నేరస్తుడు, తర్వాత వాళ్ళ డ్రైవర్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం అయింది. ఇతని పేరు వెల్ది రాధాకృష్ణ. ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా ముఖ్యమైన ఈ కేసుని నిరూపణ చేయడానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇతను ఒక రిజిస్టర్డ్ అడ్వకేట్, బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుంటున్నాడు. కానీ బయట సొసైటీలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, నేను సెక్రటేరియట్లో పనిచేస్తాను, కావాల్సిన ల్యాండ్ సంబంధించిన సెటిల్మెంట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ కావాలంటే తీసుకురావడం కావచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రకరకాల దీంట్లో ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అతను విజిటింగ్ కార్డు చూస్తేనేమో డాక్టర్ వెల్ది రాధాకృష్ణ అని ఉంటుంది. అతను ఎక్కడ కూడా పిహెచ్డి చేసిందేం లేదు, కానీ బయట హై ప్రొఫైల్ సర్కిల్లో సర్క్యులేట్ చేసుకోవడానికి ఆ విజిటింగ్ కార్డ్స్ కూడా దొరుకుతున్నాయి. అది కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి మనము ఈ ఫేక్ జీవో ఏదైతే ఒరిజినల్ పేపర్స్ ఇప్పుడు దాకా మన ముందు ఇక్కడ డిస్ప్లే చేయబడ్డాయి